నమస్కారం అండి. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ తెలంగాణ వెదర్మెన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. ప్రజెంట్ మనము తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక, తమిళనాడు అండ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇవన్నీ తీసుకుంటే చాలా దగ్గరలో వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అడపదడప వర్షాలు కూడా కొన్ని చోట్ల పడడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఈవెన్ ఎక్కడైనా ఒక 5 స్టేట్ లోపల 5 రాష్ట్రాలలో. సో ఇప్పుడు అసలు ఎందుకు ఇంకా వర్షాకాలం రాలేదు? మే 23rd ఇస్ టుడే. సో మే 23rd నాడు, మే 23rdకి ఎప్పుడంటే మే 21 నుంచి మనకు వర్షాలు స్టార్ట్ అయినాయండి మంచిగా. అయితే ఎందుకు ఇలా అంటే ఎందుకు ఇంత తొందరగా వర్షాలు మనకు స్టార్ట్ అవుతున్నాయి అని మనం తెలుసుకుంటే ఎందుకవుతున్నాయంటే, అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ద్రోణి అన్నది ఏర్పడ్డది. సో అదేమవుతుంది, ఉపరితల ద్రోణి మెల్లిగా కర్ణాటక మీదికి వస్తుంది. ఉపరితల ద్రోణి ఇంకా రాబోయే రోజులు అంటే రాబోయే రోజుల్లో చెప్తున్నాను కదా, కర్ణాటక, మహారాష్ట్ర కర్ణాటక అంటే కర్ణాటక నుంచి మహారాష్ట్ర సోలాపూర్ ఈవెన్ అక్కడ పూనా, సోలాపూర్ ఆ రాష్ట్ర ఆ జిల్లాల నుంచి తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. తెలంగాణలోకి ఎక్కడ ఎంటర్ అవుతుందంటే దక్షిణ తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. ఈవెన్ హైదరాబాద్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ అనుకోండి. హైదరాబాద్ నుంచి దక్షిణ భాగాలు అంటే కామారెడ్డి, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వరంగల్ అర్బన్ రూరల్, మళ్ళా జనగామ, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇలాంటి ప్యాటర్న్లు భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోయే రోజుల్లో కురుస్తాయి. ఇది మాత్రం 100% షూర్. ఇకపోతే రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ వర్షాలు మనకు చిన్న రెయిన్ఫాల్ అంటే మనకి ఎట్లుందంటే చిన్న ఒక సుడిగుండం ఏర్పడ్డది సముద్రంలో. మీకు తెలుగులో చెప్పాలంటే సుడిగుండం ఏర్పడ్డది. ఆ సుడిగుండం ఏమైంది, కొంచెంగా అరేబియా సముద్రం పుంజుకొని అంటే కొంచెం వేగం ఎక్కువైపోయేసి అది కర్ణాటక నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అప్ టు తెలంగాణ 25th 26th నాడు తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. ఈవెన్ తెలంగాణలో ఎక్కడ ఎంటర్ అవుతుంది, దాని రెయిన్ఫాల్ ఎక్కడ విపరీతంగా ఉంటుందంటే గాల్లో విపరీతం కూడా అలా ఉంటుంది. 60 నుంచి 80 km/h ఉండే పొజిషన్స్ ఉన్నాయి. అలాగే అది ఎక్కడ ఎంటర్ అవుతుందంటే తెలంగాణలో మెదక్ నుంచి ఆదిలాబాద్ వరకు, మెదక్, నిజామాబాద్, ఓకే, ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఈవెన్ వరంగల్ కానివ్వండి, ఈ సరౌండింగ్ కదా, భద్రాద్రి కొత్తగూడెం కానివ్వండి, మళ్ళీ రామగుండం కానివ్వండి, నిర్మల్, ఆదిలాబాద్, ఈ ప్యాటర్న్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్న రోజుల్లో కురవబోతుంది. ఇవే ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఈ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి అన్నది మనకు ఒక వాయుగుండం వచ్చింది కాబట్టి దానివల్ల వాయుగుండం కర్ణాటక నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. మహారాష్ట్ర నుంచి మళ్ళీ మనకి ఇక్కడ తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. సో ఇది దక్షిణ తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఈవెన్ ఉత్తర తెలంగాణకి తీసుకుందాం. ఉత్తర తెలంగాణ కానివ్వండి, ఇప్పుడు దక్షిణ రాయలసీమ తీసుకోండి, అక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయండి. రాయలసీమలో కూడా ఖచ్చితంగా. ఇప్పుడు దక్షిణ తెలంగాణలో, ఇప్పుడు ఉత్తర తెలంగాణలో కూడా, తూర్పు తెలంగాణలో వర్షాలు ఉన్నాయా అని అంటే కాదు, ఉంటాయి ఖచ్చితంగా వర్షాలు. సో వర్షాలు ఉంటాయి, కానీ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఈ 5-6 జిల్లాలు మాత్రం తీవ్రమైన వర్షాలు, భారీ నుంచి అతి భారీ కాదు, తీవ్రమైన వర్షాలు ఉంటాయి. అతి తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశం చాలా ఉంది. సో సెకండ్ పాయింట్ ఈజ్, థర్డ్ పాయింట్ ఈజ్, సరే ఇప్పుడు ఇంక మనం వర్షాకాలం రాలేదు, ఓకే, ఒక వాయుగుండం వచ్చింది, వర్షాలు పడుతున్నాయి, సరే ఇక్కడికి కంప్లీటెడ్. థర్డ్ మ్యాటర్ ఏంటంటే, మూడవ ప్రశ్న ఏంటంటే, మనకు ఋతుపవనాలు ఎప్పుడు మన భారతదేశాన్ని తాకుతాయి? ఇది క్వశ్చన్ మార్క్ చాలామంది. నేను ఒక 5-6 రోజుల నుంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం టైం నాకు అంటే నేను మెయింటెనెన్స్ చేయలేకపోయాను కాబట్టి కొంచెం డీలే అయింది. సో ఈ మ్యాటర్ గురించి, వెదర్ మ్యాన్ మ్యాటర్ గురించి. సో అయితే నేను చెప్తున్నాను, ఇప్పుడు భారతదేశంలోకి ఆల్రెడీ అండమాన్ని దాటేసినాయి,
ఓకే, అండమాన్ని దాటేసినాయి ఋతుపవనాలు. ఇప్పుడు ఈరోజు 23rd, నేను మధ్యాహ్నం 3 గంటల గట్ట వీడియో తీస్తున్నాను. సో ఈ పాటికి కేరళకు ఋతుపవనాలు తాకినాయి. ఓకే, సో ఋతుపవనాలు తాకినాయి. అయితే జూన్ 12 కల్లా మనకు ఋతుపవనాలు రావాలి కదా తెలంగాణకు. ఋతుపవనం యాక్చువల్ ఎప్పుడు రావాలి మనకు? ఋతుపవనం అంటే వర్షాకాలము జూన్ 12 అనుకుంటాం మనం, అవునా కదా? కానీ ఈ సంవత్సరం అలా కాదండి. ఈ సంవత్సరము ఈ నెల ఈ నెల లాస్ట్ వీక్ అంటే లాస్ట్ డేట్ కానివ్వండి, లేదంటే నెక్స్ట్ మంత్ జూన్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ 2-3 రోజుల్లో కానీ తెలంగాణలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారము సో ఋతుపవనాలు అంటే మనకు డిలే అవుతుండే ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్టు 12వ తారీఖు తర్వాత నుంచి మనకు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుండే. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత తొందరగా ఎంటర్ అవుతున్నాయంటే ఈ నేను ఇందాక చెప్పాను కదా, చిన్న సుడిగుండం ఏదైతే ఉందో అదేమవుతుందంటే మేఘాలని పుష్ చేస్తుంది అన్నమాట. ఓకే, భారతదేశం వైపు ఇప్పుడు ఆల్రెడీ కేరళను దాకిన ఋతుపవనాలని ఈ వాయుగుండం ఏం చేస్తుంది? ఇది గాలులతో పుష్ చేసి తొందరగా అంటే ఋతుపవనాలు భారతదేశం పైన తొందరగా వచ్చేటట్టు గుంజుకొస్తుంది అన్నమాట. ఈ గాలుల వేగం గుంజుకొచ్చేసరికి ఏమవుతుంది? అప్పుడు నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల 2-3 డేస్ లోపలనే 2-3 అంటే 2-3 తారీఖు లోపలనే మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు ఋతుపవనాలు తాకే అవకాశాలు 100% ఉన్నాయి. థర్డ్ ఓకేనా? అయితే ఈ వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా. ఎందుకంటే దాని గురించి కూడా నేను అనలైజ్ చేస్తున్నాను ఖచ్చితంగా. సో ఇదండి మ్యాటరు. అయితే అదే చెప్తున్నాను. నెక్స్ట్ ఈ మే లాస్ట్ వీక్ కానీ అంటే లాస్ట్ డేట్ 2-3 అంటే 30వ తారీఖు లోపల కానివ్వండి, లేదంటే జూన్ 3వ తారీఖు లోపల కానివ్వండి, ఆల్రెడీ కేరళకు తాకినాయి, రాయలసీమకు తాకుతాయి, ఆంధ్రప్రదేశ్ తాకుతాయి, తెలంగాణకు కూడా ఎంటర్ అవుతున్నాయి ఖచ్చితంగా. సో ఈ వర్షాకాలం కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. వెదర్ ఫోర్కాస్ట్ అనలైజ్ చేస్తే కానీ ఓకే, అనలైజ్ కొంచెం చేసాం కాబట్టి కొంచెం పర్లేదు అని అనిపిస్తుంది. కాకపోతే నేను మొత్తం వీడియో కంక్లూడింగ్గా మీకు ఏ డౌట్ లేకుండా క్లియర్ కట్గా నేను చెప్పేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఒక్కటే వెదర్ ఫోర్కాస్ట్ కాదండి, మన ఇండియాలోనే కాదు మన ప్రపంచంలో ఉన్న అన్ని వెదర్ ఫోర్కాస్ట్లన్నీ మేము అనలైజ్ చేసి జెన్యూన్ ఇంటిమేషన్ మీకు ఇస్తాము. ఎందుకంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఏదో నామమాత్రంగా ఇవ్వడం కాదు, అలా కాకుండా ఏంటంటే మేము జెన్యూన్గా ఇస్తాము. మేము ఇచ్చినామంటే వెదర్ ఫోర్కాస్ట్ అక్కడ ఈరోజు ఇక్కడ వర్షం పడుతుందంటే ఖచ్చితంగా అక్కడ వర్షాకాలం మాత్రం అక్కడ వర్షం పడాల్సిందే. ఆ వర్షం పడితేనే మేము చెప్తాం, లేకపోతే చెప్పమండి ఏ వెదర్ ఫోర్కాస్ట్ అయినా. ఓకేనండి? అయితే ఇంతవరకు ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎనీ కామెంట్ ఎక్కడి నుంచి అయినా చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి? ఉంటానండి. జై హింద్, జై భారత్.